ఓకే. సో కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన గురువు గారైన పితామహ పత్రి సార్కి, బ్రహ్మ పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల మేడంకి, నా ఇంతటికి అవకాశం కల్పించిన గురువులకి, గిరిజన్మ గురువులకి, ఈ జన్మ గురువులకి, అదేవిధంగా ఈ జూమ్ కార్యక్రమం నిర్వహిస్తున్న మాస్టర్స్ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఇంతటి అవకాశం కల్పించినందుకు చాలా ఆనందంగా ఉంది. సో మనము ఏవైతే ఈ ప్రోగ్రాం ప్రారంభంలో అనుకున్నామో ఒక 10 సెషన్ చేద్దాము అని ఇప్పుడు ఈ రోజు మనకి అది చివరి సెషన్ గా వస్తుంది. ఎందుకంటే సో మనకు సాధ్యమైనంత వరకు మనము ఇది ఈ సెషన్లో జ్ఞానాన్ని అందించడం జరిగింది. మాస్టర్స్ ఏదైతే మన జ్ఞానాన్ని అందించారో, సో ఈ జ్ఞానం ఏదైతే ఉందో అది ప్రాథమిక స్టేజ్లో నుండే మూలం నుండి నేర్చుకోవడానికి చాలా చాలా అద్భుతమైన ఈ అవకాశము ఈ 10 సెషన్లో మనము అందివ్వడం జరిగింది. సో కాబట్టి ఎప్పుడైనా ఏమైనా ప్రాథమిక స్టేజ్లో ధ్యానం చేస్తున్న వారు ఏమైనా డౌట్ వచ్చినట్లయితే ఈ 10 సెషన్స్లో 10 సెషన్స్లో ఎంతో కొంచెము మీకు సమాచారం అయితే అందుతుందని మనము భావిస్తున్నాము. సో చాలా హ్యాపీగా ఉంది. సో చివరి సెషన్లో మనము చివరిగా ఇంకా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో ఎన్నో 10 సెషన్లలో ఎక్కడి నుంచి వచ్చాము, ఏం చేశాము, ఎలా ఉంది మన పరిస్థితి, ఎలా ఉంది, మనం ఎదగకపోవడానికి కారణాలు, ఎన్నో రకాల మనకు కారణాలు, సమస్యలు, మార్గము, బేసిక్స్ అన్ని పునాది నుండి లోపల నుండి మనం సాధ్యమైనంత వరకు వివరించాము. సో ఇప్పుడు ఈ చివరి సెషన్లో మనము చెప్పుకోవాలనుకున్నది ఏంటి అన్నట్లయితే, అసలు చాలా క్లియర్గా మనము ఒక విషయాన్ని గమనించాలి. ఈ చివరి సెషన్లో మనకు అందరికీ ఉన్న డౌట్ అది ఏంటిది అన్నట్లయితే, అసలు మనం ఒక సెషన్ చెప్పాం ఏంటిదంటే, పరమాత్మకు మనకు సిల్వర్ కార్డ్ బంధం ఉంటుంది. ఆ సిల్వర్ కార్డ్ బంధం ద్వారా మనల్ని ఎప్పుడు వెంటాడి ఉంటారు అని చెప్పడం జరిగింది. సో అదే విధంగా మనకు పరమాత్మకు ఎలాంటి సంబంధం ఉంటుంది? వాళ్ళు మనల్ని సృష్టించారు కదా, మరి సృష్టించిన తర్వాత మనకున్న వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉంటుంది? వాళ్ళు మనకు ఏమైనా సమాచారం అందిస్తారా అని కనుక మనము ఆలోచించినట్లయితే, కానీ మనము ధ్యాన మార్గంలోనికి, ఆధ్యాత్మిక మార్గంలోనికి రానంత వరకు మనం ఎప్పుడో ఏమనుకుంటామంటే, దేవుడు ఎక్కడో ఉన్నాడు, మనల్ని సృష్టించిన వాడు నారు పోసిన వాడు నీరు పోయడా అని అనుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉంటారు. కానీ నారు పోసిన వాడు నీరు పోస్తాడు అనే సత్యాన్ని మనము ఎరకలోకి తెచ్చుకోగలగాలి. ఎందుకంటే పరమాత్మ స్వరూపం, ఎవరైతే మనం సృష్టించే పరమాత్మ స్వరూపము ఉన్నారో వాళ్ళు అనుక్షణము, ఈ విషయము చాలా క్లియర్ మర్చిపోకుండా మనం గుర్తుపెట్టుకోవాలి. మనల్ని సృష్టించిన పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మ సృష్టించి భూమండలాన్ని పంపించిన క్షణం నుండి మరలా తనలోనికి చేరే అంతవరకు అనుక్షణము మనతోనే ఉండడం అనేది జరుగుతుంది. ఈ విషయము చాలా క్లియర్ గుర్తుపెట్టుకోవాలి. ఎలా ఎగ్జాంపుల్ గా మనం తీసుకున్నట్లయితే, ఒక చిన్న పిల్లవాడిని, 1వ తరగతి పిల్లవాడిని లేదా 2వ తరగతి పిల్లవాడిని మనం స్కూల్లోకి దింపడానికి వెళ్ళాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లోకి దింపడానికి వెళ్ళినప్పుడు మనము ఏమని పంపిస్తున్నాము? చిన్నపిల్లవాడు నేను స్కూల్కి వెళ్ళాను, నేను ఇంటికానే ఉంటాను, నాకు లేదు, నాకు ఈ ఐస్ క్రీమ్ కొనిస్తే వెళ్తాను, లేకుంటే నేను ఇది తినేది కొనిస్తే వెళ్తాను అని మారం చేయడం జరుగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాము? సరే నాయన, నీకు ఏది కావాలో అది నేను కొనిస్తాను, కానీ నువ్వు స్కూల్కి వెళ్ళి అక్కడ చెప్పిన పాఠాలు నేర్చుకుని రా. ఆ చెప్పిన పాఠాలు ఏవైతే ఉన్నాయో అవి నీకు ఉపయోగపడతాయి, నీ యొక్క ప్రాపంచిక జీవనంలో ఉపయోగపడతాయి.
నీ ప్రాపంచిక జీవనంలో నువ్వు ఎదగడానికి ఉపయోగపడతాయి అని మనం బుదరకిచ్చి, పిల్లవాడు వినకున్నా వాడిని బుదరకించి ఏదో రకంగా చేసేసి స్కూల్ పంపిస్తున్నాం. వాడు ప్రాపంచిక జీవనంలో 1వ తరగతి మొదలు పెడితే చదవాల్సిన పిహెచ్డి వరకు చదువుతూనే ఉండాలి. ఉన్నత స్థితిలోకి వెళుతున్నాం. ఇక్కడ చూడండి, మనము ఏం చేశాము, మన పిల్లవాడిని స్కూల్‌కి పంపించాము. వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేకున్నా స్కూల్‌కి పంపించాము. సేమ్ అదే విధంగా మనల్ని సృష్టించిన పరమాత్మ కూడాను మనకి భూమండలానికి రావడానికి ఇష్టం లేకున్నా మనలో ఉన్న కర్మలన్నింటినీ క్లీన్ చేయడం కోసము, అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని పొందడం కోసము, మన యొక్క ఆత్మ ఉన్నతి కోసము పరమాత్మ కూడా నువ్వు ఏ విధంగా అయితే నీ కొడుకుని బిడ్డను నువ్వు కుదిరకిచ్చి పంపించావో ఆ స్కూల్కి, అదే విధంగా మనల్ని కూడా ఈ పరమాత్మ, మన సృష్టించిన పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఉదరకించి, నీకు నేను 24 గంటల సహాయంగా ఉంటాను, నేను 24 గంటలు నీతోనే ఉంటాను, 24 గంటలు నీకు సమాచారం అందిస్తూనే ఉంటాను, ఇక్కడి నుండి నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్తేనే నీకు ఉన్నత స్థితికి వెళ్తావు, నువ్వు ఉన్నత స్థితికి వెళ్తేనే అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని, పూర్తి జ్ఞానాన్ని పొందితేనే నువ్వు దాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అని మనకు ఎన్నో రకాల గైడెన్స్ ఇచ్చి మరి మనల్ని ఈ భూమండలానికి పంపడం అనేది జరుగుతుంది. సో అనుక్షణము నీ పిల్లవానికి నువ్వు ఏ విధంగానైతే అనుక్షణము నీ పిల్లవాడిని నువ్వు ఏ విధంగా అయితే ఉన్న స్థితికి ఎదగాలని కోరికతో నువ్వు అనుక్షణము ఏ విధంగా అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నావో, నువ్వు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావో అంత ఇంట్రెస్ట్ ను నిన్ను సృష్టించిన పరమాత్మ నీ పైన నువ్వు నీ యొక్క ఎదుగుదలకు అనుక్షణము నిన్ను కాపాడుతూనే ఉంటున్నావు, అనుక్షణము నీకు కావలసిన సమాచారాన్ని అందిస్తూనే ఉన్నాడు. మరి అందిస్తున్నా కూడా మనం డెవలప్ కావడం లేదు. చూడండి, మనము ప్రతి ఒక్క పిల్లవాడు గొప్పగా వృద్ధి చెందాలి అని హాస్టల్స్ లో పెట్టి లక్షల ఫీజు పెట్టి చదివిస్తున్నాము. అయినా అందులో కొంతమంది మాత్రమే, కొంత పర్సెంట్ మాత్రమే డెవలప్ అవుతుంది. దాని అర్థం ఏంటిది? వాడు మన స్కూలుకు పంపించిన సరైన మార్గంలో వెళ్ళకుండా, సరైన విధంగా అర్థం చేసుకోకుండా ఏం చేశాడు, వాడు తన యొక్క గమ్యాన్ని చేరుకోలేకపోతుంది. ఎందుకు? అక్కడ ఆ స్కూల్లో పిల్లల సోపతి వల్ల కానీ, వాడికి ఆ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల కానీ, లేకుంటే ఎన్నో ఒక కారణాల చేత వాడు చదవలేక, సో వారి యొక్క ఫ్రెండ్స్ యొక్క ఫ్రెండ్స్ వాళ్ళు దిగడం ద్వారా కానీ, ఈ ప్రాపంచిక జీవనంలో ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల కానీ, కల్చర్ వల్ల కానీ వాడు ఉన్న స్థితిలోకి వెళ్ళలేకపోతుంది. అప్పుడు మనం ఎలా భావిస్తున్నాము, ఎలా బాధపడుతున్నాము? అయ్యో, వీడికి ఎంతో ఎంతో గొప్ప స్థితిలోకి వెళ్ళాలి అని మనం నిరంతరం కష్టపడి సంపాదన అంతా వాడిపైన పెట్టుబడి పెడితే, కానీ వాడు ఈ విధంగా సరిగా వృద్ధిలోకి రాకుండా సరైన కాని మార్గంలోకి ప్రయాణిస్తున్నాడే అని బాధపడతాం. సో అదే విధంగా అనుక్షణము పరమాత్మ మనకు నువ్వు సరైన మార్గంలోకి వెళ్ళు, సరైన మార్గంలో ఉండు అని నేను అనుక్షణము నీ ఎంబడి ఉండి పరితపిస్తున్నా, ఉండి అనుక్షణం సమాచారాన్ని అందిస్తున్నా, జ్ఞానాన్ని అందిస్తున్నా. మనము ఆ జ్ఞానాన్ని స్వీకరించే అంత స్థితిలో లేక, పరమాత్మ నిన్ను సృష్టించిన పరమాత్మ అనుక్షణము నీకు సరైన జ్ఞానాన్ని ఇస్తున్నా, సరైన మార్గాన్ని ఇస్తున్నా, దాన్ని స్వీకరించలేని స్థితిలో మనము ఉండడం వల్ల దాన్ని మనము అర్థం చేసుకోలేకపోతున్నాము. అర్థం చేసుకోలేక ఏమవుతున్నాము? ఆగమైపోతున్నాము. ఆగమైపోయి చేయవలసిన పని చేయకుండా, చేయవలసిన సత్కర్మలు చేయకుండా సరికాని పనులు చేస్తున్నాము, చేయకూడని పనులు చేస్తున్నాము, అజ్ఞానంలోనికి వెళ్ళిపోతున్నాము. ఇది చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నామో, నీ పిల్లవాని విషయంలో నువ్వు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నావో అదే విధంగా పరమాత్మ కూడా మనల్ని 24 గంటలు రక్షణ ఇస్తూ, అనుక్షణం రక్షణ ఇస్తూ, నువ్వు ఇచ్చిన సమాచారాన్ని స్వీకరించక బాధపడు, అర్థం చేసుకోకుండా అజ్ఞానంలో ఉంటున్నావు అని పరమాత్మ కూడా ఆ విధంగానే
బాధపడడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఈ మాయా ప్రపంచంలోనికి మనం అడుగు పెట్టిన తర్వాత ఇది మాయా అని తెలుసుకోవాలి, తెలుసుకొని జీవించాలి. కానీ మనం తెలుసుకోకుండా ఇదే సత్యము, ఏది సత్యము, ఈ కళ్ళకు ఏదైతే కనిపిస్తుందో అదే సత్యము అని భావించి, శరీరమే నేనని భావించి, మనసే నేనని భావించి, ఇదే నేనని భావించి, దీన్నే ఇవే నేను అనుకుని భావించి, ఇవి చెప్పిన విధంగా మనము పోయి అజ్ఞానంలో పోయి మన ఎదుగుదలను పొందటం లేదు. ఏ విధంగా అయితే నీ పిల్లవాడు వేరే మార్గంలో వెళ్ళినప్పుడు నువ్వు ఏ విధంగా, ఎందుకు నువ్వు ఆ పిల్లవాడికి కావలసిన ప్రతి ఒక్కటి అందించావు, కానీ ఆ పిల్లవాడు సరైన మార్గంలో వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే ఆ సందర్భంలో ఆ పిల్లవాడు సరైన సత్యాన్ని గ్రహించలేదు. నువ్వు ఇక్కడ నీ పిల్లవాడు ఏదైతే సత్యాన్ని గ్రహించలేక అజ్ఞానంలో ఉండిపోతున్నాడో, నీవు కూడా అనగా మనము ఏదైతే పరమాత్మ అందిస్తున్న జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని కూడా మనం స్వీకరించలేక ఏం చేస్తున్నాము, అజ్ఞానంలోనే ఉండి అనేక రకాలైన బాధలు పడుతూ పునరపి మరణం పునరపి జననము అనే కాన్సెప్ట్ లో సిద్ధాంతంలో పడిపోయి పోతున్నాము వస్తున్నాము. నేను రాను అంటే బుదరకించి పంపుతున్నారు. 24 hours మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఏ విధంగా అయితే మన ఒక పిల్లవాడు వేరే హాస్టల్కి వెళ్ళి చదువుకుంటే ఆ హాస్టల్లో వెళ్ళడానికి హాస్టల్లో కావలసిన సకల సౌకర్యాలు ఎలా కల్పిస్తున్నాము, మనం ఆ హాస్టల్కి వెళ్ళి పిల్లవాడిని దింపేసి వచ్చేటప్పుడు మనలో కలుగుతున్న భావాలు ఏలైతే ఉంటాయో, బాధాకరమైన భావాలు ఎలా ఉంటాయో, మనల్ని కూడా భూమండలిని పంపించేటప్పుడు మన పరమాత్మలో కూడా అలాంటి ఫీలింగ్సే ఉండడం జరుగుతుంది, అలానే బాధపడడం జరుగుతుంది. ఒక చెడిపోతున్న పిల్లవాని గురించి నువ్వు ఏ విధంగా అయితే బాధపడుతున్నావో, ఇక్కడ అజ్ఞానమున అంధకారంలో ఉండి చెడిపోతున్న ఆత్మ గురించి అనగా చెడిపోతున్న మన గురించి ఆ పరమాత్మ స్వరూపుడు కూడాను ఆ విధంగానే బాధపడడం అనేది జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మనము చాలా క్లియర్ గమనించాలి. అనుక్షణము తారు పోసిన వాడే నీరు పోస్తున్నాడు, కానీ నీరు తాగడానికి మనకు అవకాశం అర్థం చేసుకోలేకపోతున్నాము. మరి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాము అంటే మనకు ఆత్మ జ్ఞానం లేక, సరైన సాధన జ్ఞానం లేక, సరైన శక్తి లేక. సరైన జ్ఞానము ఆత్మ జ్ఞానము మనకు ఉన్నప్పుడు ఆ పరమాత్మ ఏదైతే నీ యొక్క ఉన్నతి కోసము, నీ యొక్క వృద్ధి కోసము ఏవైతే దారులు ఏర్పాటు చేశాడో, ఏవైతే సమాచారం అందించాడో అవన్నీ మనము స్వీకరించగలుగుతాము. ఒక సత్య మార్గంలోనికి మనం వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే దాన్ని మనం అర్థం చేసుకోలేమో అసత్య మార్గంలోకి వెళ్తున్నాము. ఇక్కడ మన పిల్లవాడు ఏ విధంగా అయితే మనం అర్థం చేసుకోక అసత్య మార్గంలో ఉండి డెవలప్ కాలేదో మనం కూడా ఆ విధంగానే బాధపడవలసి వస్తుంది. ఈ విషయాన్ని మనం చాలా క్లియర్ గమనించాలి. ఏం గమనించాలి, మనల్ని సృష్టించిన పరమాత్మ అనుక్షణం మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మన చుట్టుపక్కలనే ఉన్నాడు. మనకు కావలసిన ప్రతి సమాచారాన్ని అనుక్షణం మనకు కావలసిన ప్రతి ఒక్కదాన్ని అందిస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని చాలా గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకున్నప్పుడు మాత్రమే మనం ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది. గుర్తుంచుకుంటేనే ఎదుగుతాము. ఎందుకు అంటే గుర్తుంచుకొని పరమాత్మ ఇస్తున్న జ్ఞానాన్ని మనము అందుకోవడానికి సాధనను తీవ్రతరం చేయాలి. సాధనలో గొప్ప స్థితికి వెళ్ళాలి. గొప్ప స్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే మనము ఆ జ్ఞానాన్ని ఆ సందర్భాన్ని అర్థం చేసుకోగలుగుతాము అనే విషయాన్ని మనం గుర్తుంచుకోండి. ఎందుకు అంటే నువ్వు ఎలాగైతే ఒక పిల్లవాడు నీ నుండి దూరం అయిపోతున్నాడు అన్నప్పుడు నువ్వు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నావో అదే విధంగా అక్కడ కూడా పరమాత్మ ఆ విధంగానే ఇబ్బంది పడుతున్నాడు అనే సత్యాన్ని గ్రహిద్దాం. లేదు అన్నట్లయితే నేను అంత చేసేది అంతా నేనే అని అన్నట్లయితే మనము ఏమి కూడాను తెలుసుకోలేము, ఏ ఉన్నతి పొందడము లేదు. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు పరమాత్మ స్వరూపులు ఏ విధంగా సహాయపడుతున్నాడు. పరమాత్మ మనకు ఆత్మస్వరూపులు దేవతలు అని అంటాం చూడండి, వాళ్ళు హాస్టల్ మాస్టర్స్ అంటున్నాం, వాళ్ళు మనకు ఏ విధంగా సహాయపడుతున్నారు చూడండి. ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే చిన్నగా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ విధంగా వీళ్ళు మనకు ఉపయోగపడుతుంది అని కనుక మనం మాట్లాడినట్లయితే చాలా చూడండి, చిన్నగా మన అందరికి తెలుసు. మనకేం చెప్పారు పత్రిస్తారు,
గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడు? శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస పెట్టండి, శ్వాస మీద ధ్యాస పెడితేనే మనము గొప్ప స్థితిలోకి వెళ్తాము అని చెప్పడం. అసలు శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్పినప్పుడు అసలు శ్వాస అంటే ఏమిటి అనేది మనం అసలు తెలుసుకోగలం. అసలు మనం ఏమనుకుంటున్నాము అంటే మనమే శ్వాసిస్తున్నాము అని అనుకుంటున్నాం. ఇక్కడ గమనించాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే మనం ఏమనుకుంటున్నామంటే అదే అన్ని నేనే చేస్తున్నాను, నేనే శ్వాసిస్తున్నాను, నేను అద్భుతంగా శ్వాసిస్తున్నాను అని మనము అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి ఏంటిదంటే పరమాత్మ స్వరూపుడే ఆ శ్వాస నీకు అందిస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. నువ్వు ఏదైతే నేను శ్వాసిస్తున్నానని అనుకుంటున్నావో ఆ శ్వాసను నువ్వు శ్వాసిస్తలేవు అనే విషయాన్ని మనము గ్రహించాలి. అది కూడాను నిన్ను సృష్టించిన పరమాత్మనే నీకు అందియడం వల్ల మాత్రమే శ్వాసిస్తున్నావు అనే విషయాన్ని గ్రహించుకున్నప్పుడు మనకు మన యొక్క పరమాత్మ మన వెంట ఎలా ఉన్నాడు అనే విషయాన్ని మనకు అర్థం చేసుకోగలుగుతాము. ఎందుకు అంటే శ్వాస ఏ విధంగా మనలో జరుగుతుంది అంటే శ్వాసను జరిపించడానికి పరమాత్మ అశ్విని స్థుతులు. మన శ్వాస ఎవరి మాస్టర్ ఏ మాస్టర్స్ ద్వారా జరుగుతుంది? ఏ హాస్టల్ మాస్టర్ ద్వారా జరుగుతుంది అంటే అశ్విని స్థుతులనే హాస్టల్ మాస్టర్స్ మనకు శ్వాసను అందియడం వల్ల మాత్రమే మనలోన శ్వాసక్రియ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే అశ్విని స్థుతుల మాస్టర్ వాళ్ళు కనుక శ్వాసను మనకు అందివ్వలేదనుకోండి మనము శ్వాసించడం అనేది జరగదు. కానీ మనం ఎలా ఫీల్ అవుతున్నామంటే నేనే శ్వాస తీసుకుంటాను, నేనే స్వతంత్రంగా తీసుకుంటున్నాను, ఇది అంతా ఈ ప్రాపంచిక జీవనంలోనే జరుగుతుంది అని మనం అనుకుంటాం. కానీ ఆధ్యాత్మికంగా కానీ సత్య మార్గంలో కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ శ్వాసను ఏదైతే శ్వాస 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 అని మనం అంటున్నామో ఆ శ్వాసను నువ్వు జరిపిస్తలేవు, నువ్వు చేస్తలేవు, నువ్వు శ్వాసను తీసుకుంటలేవు. అశ్విని శృతులు హాస్టల్ మాస్టర్సే నీకు ఈ శ్వాసలను అందిస్తున్నారు. ఎలా అందిస్తున్నారు అంటే నువ్వు జన్మ తీసుకున్న సమయంలోనే నీవు ఇన్ని శ్వాసలు తీసుకొని భూమండలానికి నీకు ఇన్ని శ్వాసలు ఇస్తున్నాము, ఒక 100 శ్వాసలు ఇస్తున్నాము, ఒక 1000 శ్వాసలు ఇస్తున్నాము, 1,00,000 శ్వాసలు ఇస్తున్నాము. ఈ 1,00,000 శ్వాసలను తీసుకొని నువ్వు భూమండలానికి వెళ్ళు, నేను 1,00,000 శ్వాసలను అందిస్తున్నాను. ఈ శ్వాసలు అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళా పైకి రావాల్సి ఉంటుంది అని వాళ్ళు మనకు శ్వాసలను అందిస్తారు. ఎవరు అందిస్తున్నారు? అశ్విని స్థుతులు హాస్టల్ మాస్టర్స్ మనకు శ్వాసలను అందిస్తున్నప్పుడు మాత్రమే మనం శ్వాసలను తీసుకుంటున్నాము. ఒక రోజుకి ఒక సాధారణమైన వ్యక్తి ఎన్ని శ్వాసలు తీసుకుంటున్నాడు? 21,600 శ్వాసలు తీసుకుంటున్నాడు. పోతులూరి వీరబ్రహ్మణ్యం చెప్పాడు కదా, ఏం చెప్పాడు? 21,600 అంశ జపాలు ఒక రోజులో చేస్తున్నది అని చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటిది? 21,600 సాధారణమైన వ్యక్తి, నేను అనేది ఒక సాధారణమైన వ్యక్తి 21,600 శ్వాసలు ఒక రోజుకు చేస్తున్నాడు. అంటే నువ్వు పైనుండి అంటే అశ్విని దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీకు ఇచ్చిన 1,00,000 అనుకోండి, 1,00,000 అనుకోండి, ఆ 1,00,000 శ్వాసలకు వెళ్ళి ఒక రోజు నీకు 21,600 శ్వాసలను వాడేస్తున్నారు. ఈ విధంగా రోజుకు 21,600 శ్వాసలు వాడుకున్న తర్వాత ఈ 21,600 శ్వాసలు 1,00,000 శ్వాసలు అయిన తర్వాత ఇంకా నీకు అశ్విని దేవతలు నీకు ఎలాంటి శ్వాసలు అందించడం అనేది జరగదు. కాబట్టి శ్వాసలను చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఎంత శ్వాసను మనము పొదుపుగా వాడుకోగలిగితే అంత ఎక్కువ కాలము ఈ భూమండలంలో మనం జీవించగలుగుతాము, ఈ శరీరంలో ఉండగలుగుతాము. ఎప్పుడైతే నీ శ్వాసలు పూర్తిగా అయిపోతాయో నువ్వు ఈ శరీరంలోకి వెళ్ళి వదిలివేయాల్సిందే. ఎందుకంటే శ్వాస ఉంటేనే శివం, శ్వాస లేకుంటే శవం. ఈ శరీరం ఏమవుతుంది? శ్వాస లేనప్పుడు శవంగా మారుతుంది. ఎప్పుడు? శ్వాసలు అన్ని నీకు అశ్విని దేవతలు, మనకు అశ్విని దేవతలు ఎవరైతే ఇచ్చిన శ్వాసలన్నీ
అయిపోయిన తర్వాత ఇది శవంగా మారుతుంది. ఎప్పుడైతే శ్వాసలు ఉంటాయో అప్పుడు ఇది శివంగా ఉంటుంది. ఈ శివంగా ఉన్నంత అప్పుడు మాత్రమే మన ఈ భూమండలానికి ఎందుకు వచ్చాము, ఏ అనుభవాలు పొందడానికి వచ్చాము, ఆ అనుభవాలను పూర్తిగా అలా కాబట్టి మనము శ్వాసలను చాలా జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా వాడుకోవాలి. అందుకో ఎలా మారుతుంది? పంచ ప్రాణాలుగా మారుతుంది. ఆ పంచ ప్రాణాలే నిన్ను ఈ శరీరంలో శరీరాన్ని నడిపించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరు నడిపిస్తున్నారు? శ్వాస ఈ శరీరాన్ని నడిపిస్తుంది. ఈ శ్వాసను ఎవరు ఇస్తున్నారు? అశ్విని దేవతలు ఇస్తున్నారు. సో కాబట్టి నీకు అనుక్షణం నీతో పాటు నిన్ను సృష్టించిన పరమాత్మ ఉన్నాడా లేడా? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇదే, అనుక్షణము నీతో పాటు పరమాత్మ స్వరూపుడు ఉన్నాడా లేడా? ఎప్పుడైతే శ్వాసలు అయిపోయినాయో, అశ్విని దేవతలను శ్వాసలు ఆపేశారో, నువ్వు లేనట్టు. అంటే ఇది ఒకటే కాదు, ఇంకా ఈ శ్వాస గురించి మనం చెప్పాలంటే ఇంకొక మళ్ళీ 10 క్లాసులు తీసుకోవాల్సి వస్తుంది, ఒక 20 క్లాసులు తీసుకోవాల్సి వస్తుంది. సో మన తర్వాత అవకాశం ఉంటే శ్వాస గురించి చాలా అద్భుతంగా చెప్తున్నాను. అంటే నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాను. ఏంటిది? శ్వాసను జరగడానికి, ఎందుకంటే మనం అనుక్షణం వాడే పదం ఏంటంటే ధ్యాన మార్గంలో శ్వాస మీద ధ్యాస. అంటే ఈ శ్వాస ఎక్కడి నుండి వస్తుంది అనే మినిమం అవగాహన మనకు ఉండాలి. ఈ మినిమం అవగాహన ఎలా ఎలా వస్తుంది? ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల. మనము శ్వాసిస్తలేము, అశ్విని దేవతలు మనకు శ్వాసలను అందించడం వల్ల మాత్రమే మనము శ్వాసిస్తున్నాము. కాబట్టి వాళ్ళు ఇచ్చిన శ్వాసలను మనం ఏం చేయాలి? చాలా తక్కువ మొత్తంలో వాడుకోవాలి. ఎక్కువ మొత్తంలో ఒకటేసారి వాడుకున్నాం అనుకోండి, 1,00,000 శ్వాసలు ఒకటేసారి అయిపోయినాయి అనుకోండి, ఒక రోజు 1,00,000 శ్వాసలు అయిపోతే ఆటోమేటిక్ మనము ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి. కాబట్టి శ్వాసలను ఎంత తక్కువగా వాడుకుంటే అంత గొప్ప స్థితికి మనము వెళ్ళడానికి అవకాశం. చూడండి, అతి తక్కువ శ్వాసలు వాడుకున్నది ఎవరు అంటే మనం బెస్ట్ ఎగ్జాంపుల్ గా తాబేలును తీసుకోవచ్చు. అది అతి తక్కువగా 2 నుండి 4 శ్వాసలే ఒక గంటకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అది 200 సంవత్సరాల నుండి 2000 సంవత్సరాల వరకైనా బతకడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి శ్వాసలను తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎంత తక్కువగా శ్వాసలు తీసుకుంటే అంత తక్కువగా మనం తీసుకోవాలి. ఎంత తక్కువగా శ్వాసలు తీసుకుంటే, ఎంత తక్కువగా శ్వాసలు మనం మిగిల్చుకోగలిగితే అంత ఎక్కువ కాలం ఈ శరీరంలో మనం జీవిస్తాము. ఎప్పుడైతే శ్వాసలు వదులుతాయో అప్పుడు మనము శరీరాన్ని వదిలిపెట్టాలి. మరి శ్వాసను తక్కువగా తీసుకోవాలంటే ఏం చేయాలి అంటే మళ్ళీ తర్వాత చాలా క్లాస్ దీని గురించి పెద్ద టాపిక్స్ ఉంటాయి, మనం తర్వాత. కాబట్టి మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే మన శ్వాసలను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే శ్వాస మన గురువు. శ్వాసనే మన గురువు. గురువు గారు చెప్పారు కదా బతికి సార్, శ్వాసనే గురువు. ఆ శ్వాసనే మనము పట్టుకోవాలంటే వృధా చేయకుండా ఉండాలి. దాన్ని ఎక్కువ మొత్తంలో వేస్ట్ చేయకూడదు. కాబట్టి దయచేసి మనము ఏం చేయాలి? శ్వాసను ఎక్కువగా వృధా చేయకుండా ఉండడం కోసం ప్రయత్నం చేయాలి. శ్వాసలను తక్కువ శ్వాసలను తీసుకోవాలి. రోజుకు 21,600 శ్వాసలు కాకుండా ఒక రోజుకు 21,000 శ్వాసలను తీసుకోవాలి. లేదు, ఒక నిమిషానికి మనము కనీసము 13 నుండి 16 శ్వాసలు తీసుకుంటున్నాం అనుకోండి, ఒక సాధారణమైనది. దాన్ని తగ్గించుకుంటూ 6 శ్వాసలకు, 7 శ్వాసలకు, 5 ఇట్లా తక్కువ చేసిన కొద్దిగా మనము ఎంతో శక్తివంతంగా మారడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా మన శ్వాసలు అనేవి చాలా ఉంటాయి. మనం ఎక్కువ కాలము జీవించడానికి, ఈ శరీరంలో జీవించడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి శ్వాసలను చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఆ శ్వాసలను అందిస్తున్నది కూడా
మన యొక్క మనల్ని సృష్టించిన పరమాత్మ స్వరూపుడే ఇస్తున్నాడు. కాబట్టి ప్రతిదీ కూడాను అనుక్షణం కూడాను మనలోనే మనతోనే పరమాత్మ స్వరూపుడు ఉన్నాడు. కాబట్టి ఈ శ్వాసను మనం చాలా క్లియర్ కట్టుకోవాలి. చూడండి, ఇంతమంది పంచ ప్రాణాలు అవును కదా. సో పంచ ప్రాణాలు మనం తీసుకుంటున్న శ్వాస ఏదైతే మనం పీల్చుకున్న శ్వాస ఏదైతే ఉందో అది మన శరీరం లోపలికి వెళ్ళగానే ఏ విధంగా అవుతుందంటే పంచ ప్రాణాలుగా విడిపోవడం. ఎన్ని ప్రాణాలుగా? పంచ ప్రాణాలుగా విడిపోవడం అనేది జరుగుతుంది. ఈ పంచ ప్రాణాలుగా విడిపోయి మన యొక్క ఈ శరీరం, ఈ స్థూల శరీరం ఏదైతే ఉందో ఈ స్థూల శరీరాన్ని నడిపియడానికి ఉపయోగపడుతుంది. ఒక బైక్ను ఏ విధంగా అయితే ఇంధనం నడిపిస్తుందో అదే విధంగా ఈ శరీరాన్ని నడిపించడానికి ఈ శ్వాస ఈ శ్వాసని మన పంచ ప్రాణాల రూపంలో విభజించబడి అది మన శరీరం నడిపిస్తుంది. అందులో మనము ఫస్ట్గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే పంచ ప్రాణాలలో ప్రాణము, ప్రాణవాయువు. ఎన్ని వాయువులు విడిపోతుంది మనం స్వీకరించింది? మనం ఏదైతే శ్వాసించామో ఆ శ్వాసించిన గాలి పంచవాయువులుగా పంచ ప్రాణాలుగా అయిన పంచ ప్రాణాలు అని అంటాం కదా. అదేవిధంగా ఈ పంచ ప్రాణాలుగా విడిపోయి ఆ పంచ ప్రాణాలను మనకి ఆ పంచ ప్రాణాలే మనం నడవడానికి అవకాశం. అందులో మొదటిది ఏంటిదంటే ప్రాణవాయువు, రెండవది ఏంటిదంటే అపాన వాయువు, ఉదాన వాయువు, సమాన వాయువు, వ్యానము, వ్యానవాయువు. ఏంటిది? ప్రాణము, ప్రాణవాయువు, ఉదాన వాయువు, అపాన వాయువు, సమాన వాయువు, వ్యానము. ఇవి 5. మొదటి ప్రాణాలు 5, ఉప ప్రాణాలు 5 ఉంటాయి. ఏంటి మరి ఉప ప్రాణాలు? నాగము, కూర్మము, కృపురము, దేవదత్తము, ధనుంజయ అని 5 ఉప పంచప్రాణాలు కూడా మనకు ఉంటాయి. ఈ 5 ఉప పంచప్రాణాలు కూడా మనకు చేయడం అనేది జరుగుతుంది. చూడండి, ఫస్ట్ ప్రాణం ఏదైతే ఉందో మన ముక్కు కారణం తీసుకుంటే కింది భాగాల వరకు మనకు ఉపయోగపడుతుంది ఈ పంచప్రాణం. ఇక ఉప ప్రాణాలు ఏంటంటే మన శ్వాసకు సంబంధించి పైన వాటికి కళ్ళకు సంబంధించి, చెవులకు సంబంధించి, ముక్కులకు సంబంధించి మనకు ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం తీసుకుంటున్న శ్వాస పంచ ప్రాణాలు 5, ఉప ప్రాణాలు 5గా విభజించబడి మన శరీరాన్ని నడిపించడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ పంచ ప్రాణాల గురించి చెప్పాలంటేనే 2-3 రోజులు పడుతుంది, 2-3 క్లాసులు మనకు పడుతుంది. కాబట్టి జస్ట్ మన షార్ట్ కట్ లో అంటే పంచ ప్రాణాలు 5, ఆ ఉప ప్రాణాలు 5గా తీసుకుంటున్న శ్వాస విభజించబడుతుంది. ఎవరి ద్వారా విభజించబడుతుంది? అశ్విని దేవతలకు అందించి వాని విభజించబడి మన శరీరంలో చేయవలసిన ప్రతి చర్యను నువ్వు ఆహ్లాదకరంగా జీవించడానికి, ఆనందంగా జీవించడానికి, ఈ శరీరంలో ఏ పని అయితే చేయాలో ఆ పని చేయడానికి అనుక్షణము వాళ్ళు మనతోనే ఉంటున్నారు, మనల్ని నడిపిస్తున్నారు అనే సత్యాన్ని గ్రహించి మనము ధ్యాన సాధన చేయాలి. ధ్యాన సాధన చేసి వారికి ఏం చేయాలి? మన ధ్యాన సాధన చేసి సత్యాన్ని గ్రహించి పరమాత్మ స్వరూపుడు ఎప్పుడు మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మన చుట్టుపక్కల ఉన్నాడు అనే సత్యాన్ని సర్వం కల్వితం బ్రహ్మ, సర్వం మొత్తం అతని సృష్టి, సర్వం మొత్తం వ్యాపించి ఉన్న పరమాత్మనే అనే సత్యాన్ని గ్రహించి అతను పరమాత్మ చెప్తున్న జ్ఞానాన్ని స్వీకరించి ఈ మాయాలోకంలోనే జీవిస్తూ మనం పొందవలసిన జ్ఞానాన్ని పొంది ఉన్నత స్థితిలోకి వెళ్ళి పరమాత్మలో ఐక్యమవుదాం. ఈ పరమాత్మలో అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని పొంది మనము పరమాత్మలో ఐక్యం అవడమే మన జన్మ యొక్క అసలు రహస్యం. రోగాలు పోగొట్టుకోము, నొప్పులు పోగొట్టుకోవడం కాదు మన యొక్క రహస్యం. మన యొక్క అసలు రహస్యం ఏంటంటే
అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని ఈ భూమండలంలో పొంది, ఈ పొందిన జ్ఞానాన్ని తీసుకొని వెళ్ళి పరమాత్మలో కలవడమే మన యొక్క అసలైన రహస్యము, మన జన్మ యొక్క అసలైన ఉద్దేశము, మన జన్మ తీసుకోవడం యొక్క, మనల్ని సృష్టించడం యొక్క అసలైన ఉద్దేశము. పిల్లవాడిని స్కూల్లోకి ఏ విధంగా అయితే పంపిస్తున్నావు, జ్ఞానం నేర్చుకొని రా అని అన్నట్టు, వాడు జ్ఞానం చేసుకున్న తర్వాత 5 గంటల వరకు ఇంటికి తిరిగి వస్తాడు కదా. అదే విధంగా మనం కూడా జ్ఞానాన్ని పొంది, అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని పొంది, మనము మన యొక్క జన్మస్థలమైన పరమాత్మను సత్యలోకానికి మనము చేరుకోవాలి. సత్యలోకానికి చేరుకోవడమే మన ప్రధానమైన లక్ష్యము. లేదు అన్నట్లయితే 10th క్లాస్ పిల్లవాడు ఫెయిల్ అయినట్టు, మళ్ళా ఎగ్జామ్ రాస్తున్నట్టు మనం వస్తూనే ఉంటాము, పుడుతూనే ఉంటాము, చనిపోతూనే ఉంటాము, వస్తూనే ఉంటాము, పుడుతూనే ఉంటాము, చనిపోతూనే ఉంటాము. కాబట్టి ఈ విషయాన్ని చాలా క్లియర్ గా గమనించండి. ఎందుకంటే ఇంత అద్భుతమైన విషయాన్ని మనము పాటిస్తూ అనుక్షణము మనతోనే ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించినప్పుడు చాలా గొప్ప స్థితిలోకి, గొప్ప ఆనందంగా మనము ఉండడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మిత్రులారా, మాస్టర్స్, ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మనం ఈ 10 క్లాసులలో ఏవైతే అంశాలను మనము డిస్కషన్ చేశామో, ఆ డిస్కషన్ చేసిన అంశాలను కంపల్సరిగా మీరు పాటించండి. వినడము వల్ల మనము ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటిదంటే, ఈ చెవుల ద్వారా వినడం వల్ల వచ్చింది అనుకుంటే మనమంత మూర్ఖులు ఈ సృష్టిలోనే, ఈ ప్రపంచం కాదు, ఈ సృష్టిలో లేరు. ఎందుకంటే వినడం వల్ల ఏమీ రాదు. ఒక పదము ఇవాళ విన్నాము అంటే అప్ప మనకు వచ్చింది అనే లేజినెస్ రావడం లేదు. కానీ ఆ పదము నీకు జీవనంలోనికి వచ్చినప్పుడు మాత్రమే నీకు వచ్చినట్టు. నీ యొక్క జీవనంలోనికి వచ్చినప్పుడు మాత్రమే నీకు వచ్చినట్లు. అంతేగాని ఈ చెవుల ద్వారా నేను విన్నానండి, రమేష్ సార్ చెప్పాడు, పంచప్రాణాలు ఉంటాయి, ఉపప్రాణాలు ఉంటాయి, ఈ వాయువులు అన్ని మనల్ని శరీరం నడపడానికి ఉపయోగపడుతున్నాయి అని గనక నువ్వు గ్రేట్ గా ఫీల్ అయినట్లయితే, నువ్వు అనుకున్నట్లయితే, నువ్వు ఇక ఈ జన్మలో కూడాను, ఇంక ఏ జన్మలో కూడాను నువ్వు లక్ష్యాన్ని నెరవేర్చుకోలేవు. ఎందుకు అంటే మనము ఏదైనా జ్ఞానము అనేది కాదు ఇక నేర్చుకోవాల్సి, అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఆ పదము ఏదైతే గురువులు చెప్పారో ఆ పదము మన జీవనంలోనికి రావాలి. చూస్తున్న ఒక పదాన్ని మనం అక్కడ ఎదురుగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ పదాన్ని ఏ విధంగా మనం విన్నామో ఆ విధంగా అక్కడ కనబడాలి దృశ్యం అంతా. అప్పుడు మాత్రమే మనము సరైన విధంగా ఉన్నట్టు, సరైన జ్ఞానాన్ని పొందుతున్నాము అనే విషయాన్ని మనం గ్రహించాలి. లేదు అంటే చాలా వరకు నేనైనా, చాలా మాస్టర్స్ అయినా ఏమనుకుంటున్నారంటే, అబ్బాబా మేము మస్తు అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతున్నాము, అద్భుతమైన స్థితిలో ఉన్నాము అని ఎక్కడ ఉంటున్నాము? భ్రమలో మాత్రమే ఉంటున్నాము. ఎందుకంటే ఒక్క పదాన్ని నేర్చుకోవడానికి, ఒక పదం మన జీవనానికి రావడానికి కనీసము 2-3 సంవత్సరాలు పడుతుంది. అంటే మన శక్తి హీనులుగా ఉన్నాం కదా, శక్తి పెరిగిన కొద్దీ ఆ పదము మనకు జీవనంలోనికి రావడం అనేది జరుగుతుంది. అది ఎలా మనకు అర్థమవుతుంది అంటే, అరే కరెంట్ షాక్ కొడుతుంది రా, కరెంట్ షాక్ కొడుతుంది అంటే మనకి ఎలాంటి అనుభవం, అబ్బా కరెంట్ షాక్ కొట్టిండే వాడు చచ్చిపోయింది అంటే మనకు అనుభవంలోకి వస్తుందా? వాడు కరెంట్ షాక్ కొట్టి చేయి కాలిందిరా అంటే మన అనుభవంలోకి వస్తుందా? అది ఎలా వస్తుంది? కరెంట్ షాక్ కొట్టి మనకు కాలినప్పుడు మాత్రమే అది నిజమైన అనుభవపూర్వకంలోనికి వచ్చినట్లు. సో ఈ విధంగా ప్రతి ఒక్క జ్ఞానము మనం వింటున్నాము, అప్పుడు నేను విన్నానండి ఇక నాకు అవసరం లేదండి అని మనం చాలా నెగ్లిజెన్స్ చేస్తున్నాం. ఇక్కడనే మనము ఎదగపోవడానికి 10 సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నాను, నేను 20 సంవత్సరాలు ధ్యానం చేస్తున్నాను అని, నేను ఎంతో జ్ఞానాన్ని పొందాను, ఎన్నో బుక్కులు చదివాను అని అనుకుంటూనే ఉన్నాము. కానీ వాళ్ళకి ఒక్కటి కూడా మనకు మన జీవనంలోనికి రాలేదు.
జీవనంలోనికి వచ్చినప్పుడు నువ్వు చూసే చూపులోను, మాట్లాడే మాటలోను, ఆలోచించే విధానంలోను అనుక్షణము అనేది వేరుగానే ఉంది. ఎందుకంటే సత్యాన్ని తెలుసుకోవడం వేరు, అనుభవపూర్వకంగా పొందడం వేరు. ఎవరైనా అనుభవపూర్వక జ్ఞానానికే జన్మ తీసుకున్నాం. నీకు జ్ఞానవంతుడు కాదు, నీ నీలోనే నువ్వే అనంతమైన జ్ఞానము, నేనే అనంత, ఈ జ్ఞానమే అనంతమైన జ్ఞానం నీలోనే ఉంది. జ్ఞానం ఎందుకు? కానీ మనకు కావాల్సింది ఏంటిది? అనుభవపూర్వకమైన జ్ఞానం కావాలి. ఆ అనుభవపూర్వకమైన జ్ఞానం కోసమే ఈ భూమండలానికి వచ్చి, మరి ఇక్కడికి వచ్చినాక కూడా నేను వినంగానే అబ్బా నేను గొప్ప జ్ఞానాన్ని విన్నానండి, నేను మా మాస్టర్ క్లాస్ విన్నానండి, నేను ఈ మాస్టర్ క్లాస్ విన్నాను, మళ్ళా మొదటికి వచ్చేసి గానే ఉండి గానే పూజలు చేసుకుంటా, మళ్ళా గదే చేసుకుంటా, మళ్ళా గానే నువ్వు ఏం జ్ఞానం పొందావు? ఇంకా జ్ఞాన మార్గంలోకి వచ్చినాక కూడా చాలా మంది మాస్టర్స్ వాళ్ళ ఆలోచన విధానంలో 1% కూడా మార్పు రాలేదు. 1% మార్పులు కూడాను ఇంకా రాలేదు. చాలా మంది మనం చూస్తున్న మాస్టర్లలో కూడాను చాలా మందికి ఓ నేను 20 సంవత్సరాల నుండి, నేను 10 సంవత్సరాల నుండి, 2 సంవత్సరాల నుండి, నేను 3 సంవత్సరాలు ధ్యానం చేస్తున్నాను అని అనుకునే మాస్టర్లలో కూడాను నేను ఈ సొసైటీ కోసం చాలా కష్టపడుతున్నాను, నేను గొప్పగా కష్టపడుతున్నాను అనుకున్న మాస్టర్లో కూడా 1% మార్పు రాలేదు. నేను కష్టపడుతున్నాను, నేను చేస్తున్నాను అనే ఆలోచన వచ్చింది అంటేనే మనము ఇంకా ఎదగలేదు, మనము ఇంకా వినడంలోనే ఉన్నాము అని అర్థం చేసుకోవాలి. వినడంలోనే నేను ఎదిగాను అనుకుంటున్నాను అని భావనలోనే ఉన్నాము అని అర్థం చేసుకోవాలి. నేను ఏమీ చేయలేదు, నేను ఏం చేయలేదు, నేను జస్ట్ ఇలా ఉన్నాను, పని జరిగిపోయింది అనే భావన నీ లోపలనే, కనీసం బయట చెప్పకుండా నీ లోపలనే ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే నువ్వు ఎదుగుతుంటావు. కానీ చాలా వరకు మాస్టర్స్ గమనించండి, ఎంత వరకు అయితే మనం గమనించలేమో, ఎంత వరకు అయితే మనం నారో మైండెడ్ గా మనం ఆలోచిస్తామో ప్రతి ఒక్క విషయాన్ని, అప్పటి వరకు మన జీవనము ఇలానే ఉంటది. ఎందుకు అంటే సత్యం అనేది ఎప్పుడు హార్డ్ గానే ఉంటది. వీడు ఇలా చేశాడు, వాడు అలా చేశాడు, ఆమె అలా చేసింది, ఇలా చేసింది అని మన ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ ఆలోచనలు అనేటివి మనల్ని ఎప్పుడు నెగిటివ్ వైపే తీసుకొని వెళ్తాయి. నెగిటివ్ యాక్చువల్గా ఇదంతా సృష్టి, ఈ ఈ భూమండలం మొత్తం నెగిటివే, మీన్స్ మాయనే. ఇంకా తీసుకపోవడం ఇంకా నేను వేస్తుంది, నేను ఇంకా అంధకారంలోనే బందీని చేస్తుంది నీ నెగిటివ్ ఆలోచన. నాకు ఒక అవకాశం వచ్చింది, నాకు నా ద్వారా మాస్టర్ చేయిస్తున్నారు, అది నేను చేస్తున్నాను అని ఆలోచించాలి తప్ప ఇంకా నెగిటివ్ లో ఉంటే అది మనకు ఎదుగుదలకు పునాది కాదు. మాయాలో ఇంకా బందీ కావడానికే అది మార్గం అవుతుంది తప్ప ఆ మాయ ప్రపంచం నుండి బయటికి రావడానికి బందీ కాదు. ఎప్పుడు అయితే మనము ఈ విన్న జ్ఞానాన్ని అనుభవంలో తెచ్చుకొని మన జీవనంలో తెచ్చుకుంటామో అప్పుడు మాత్రమే మనం ఉన్న స్థితిలో వెలగడానికి అవకాశం ఉంటుంది. ఈ జీవన బంధ చక్రంలోకి వెళ్ళి మనము బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాస్టర్స్ చాలా క్లియర్ గా ప్రతి ఒక్కటి పాటిద్దాము, ప్రతి ఒక్కటి నేర్చుకుందాము, ప్రతి ఒక్కటి అనుక్షణము సత్య మార్గంలో ఉంది. అనుక్షణం మన జ్ఞానం మన చుట్టే ఉంది, మనలోనే ఉంది. దాన్ని అనుసరిస్తూ గ్రహిస్తూ మనము గొప్ప స్థితిలకు వెళ్ళి మనం ఏ లక్ష్యం కోసం అయితే ఇక్కడికి వచ్చామో ఆ లక్ష్యాన్ని సాధించుకొని పైకి వెళ్దాము. ఆ సాధించే వరకు మనము కృషి చేస్తూ సాధనను, ధ్యాన సాధన ఎక్కువ చేస్తాము, సరైన ధ్యాన సాధన చేస్తాము. అది కూడా సరైన ధ్యాన సాధనలో మాత్రమే కొనసాగుతూ శ్వాసమైన ధ్యాస పెట్టి ధ్యాన సాధన చేస్తూ గొప్ప స్థితిలోకి వెళ్దాము. ఇంతటి అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. రమేష్ మాస్టర్ నమస్కారం సార్. నమస్తే. నమస్కారం సార్.
సార్ చెప్పండి సార్ నరేష్ మాస్టర్.